అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కొన్ని వ్యాఖ్యలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. దాన్ని అందరూ ఖండించే వాళ్ళు ఖండిస్తున్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం కోసం మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఆయన అంటే నాకు అభిమానమే. ఆయన ఒక జర్నలిస్ట్గా, న్యూట్రల్ మేధావిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి ఖచ్చితంగా జనాలు కనెక్ట్ అవుతారు. అలాంటి సమయంలో ఆయన మాట్లాడిన మాటలో నిజంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని తీవ్ర ఆగ్రహావేశాలకు లోన్ చేసిందండి. అయితే ఆయన గురించి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారండి. తులసి చందు మనకు తెలుసు కదా, ఆవిడ కూడా ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్తుంది. ఆవిడ మాటల్లోనే అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏమన్నారు, ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేంటి? తప్పుంది, 100% తప్పుంది. అయితే చాలామంది వెనకేసుకొస్తున్నారు. చాలామంది ఎలాగన్నారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అలాగన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాగన్నారు, అప్పుడు లేని తప్పు ప్రొఫెసర్ గారు అంటే తప్పేమొచ్చింది, ఈయన ఎందుకు క్షమాపణ చెప్పాలి, ఈయన మీద ఎందుకు కేసులు పెట్టాలని వైసీపీ అనుకూలమైన వ్యక్తులు అబ్బాయి చాలా తెలివిగా అడిగేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి తేడా లేదా? ఆ తేడా ఏంటో చూపిస్తాను. ముందు ఈ న్యూట్రల్ అమ్మాయి అయిన తులసి చంద్ మాటల్లోనే మనం చూద్దాం. డబ్బుల కోసం ఆశపడి పేటీఎం బ్యాచ్ లో చేరి విశ్లేషణలు చేస్తారు అని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతూ ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీగా వర్క్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ గా ఆయన రిటైర్ అయ్యారు. ఈ 2 పోస్టులకు గాను ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులే 1,60,000 కంటే ఎక్కువ. ఇలా నెలకు 10 లక్షల రూపాయలకు పైగా లీగల్ ఇన్కమ్ ని ఆయన పొందుతున్నారు. అలాంటి వ్యక్తికి ఎవరో ఇస్తే ఆ డబ్బుల కోసం ఆశపడి అనాలిసిస్ చేయాల్సిన అవసరం నిజంగా ఇప్పుడు ఈ మాట ఇప్పుడు చెప్పకపోయినా బాగుండేదండి. నిజానికి నెలకు 10 లక్షలు వస్తుంది అంటుంది ఆవిడ. ఆ మాట అంటం వల్లే ఓకే, నెలకు 10 లక్షలు అయితే ఏం సరిపోద్ది, ఖచ్చితంగా ఆ డబ్బుల కోసం చేశాడేమో అనే అనుమానం కలిగించింది ఆవిడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తే 1,00,000, 2 లక్షలు ఇవ్వరు కదండి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అయినా ఒకవేళ నిజంగా ఆయన డబ్బులు ఇవ్వాలనుకుని ఆయన డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తే ఈవిడ లెక్క ప్రకారమే నెలకి 10 లక్షలతో సరిపెట్టుకునే ప్రొఫెసర్ గారికి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా తప్పు చేసే ఉంటాడు. తిన మాటల ప్రకారం ఆలోచిస్తే అండి, నాకు ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది, కానీ వెనకేసుకొచ్చేటప్పుడు కొన్ని పాయింట్లలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2 లక్షల రూపాయలు పెన్షన్ వస్తుందనో, యూట్యూబ్ ఛానల్ మీద ఎంత వస్తుందనో, ఇలాంటి వాడికి డబ్బులు తీసుకుని చేసే పని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 కోట్లు ఉంది, అందుకని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి చేయడం మానేశాడా? లెక్కర్లోను, శాండ్లోను, ల్యాండ్లోను, మైన్లోను మానేశాడా? అరే, డబ్బుల విషయంలో ఇదే చాలు అనుకునే మెంటాలిటీ ఏ మనిషికి ఉంటుంది? పాపం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన కొన్ని ఇమేజ్కి ఆయనకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. కాబట్టి తులసి చంద్ గారి మాటల్లో చూసినా కూడా ఆ డబ్బుల కోసం ఆయన చేసే పరిస్థితే, డబ్బుల కోసం ఆయన తప్పు చేసే పరిస్థితిలోనే ఉన్నాడని ఇక ఆవిడ మాటల్లోనే తెలుస్తుంది. ఏమండి, నిజంగా ఉంటుందా? అండ్ 2009లో ఆయన పోటీ చేసినప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఫోన్ చేసి నాగేశ్వర గారు మీకు సపోర్ట్ చేస్తున్నాం, ఈ ఎలక్షన్ పండుగ డబ్బులు పంపుతా ఉన్నాడు, నేను గౌరవంగా రిజెక్ట్ చేశాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దాడి చేయడం మాత్రమే కాదు, కాకినాడ జిల్లా కర్పవరంలో అలాగే ఇంద్రపాలెం ఈ 2 పోలీస్ స్టేషన్లోనూ ఆయన మీద 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారు? జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలియాలి, జగన్ ను మా వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు, తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహించారు. అది పూర్తిగా వాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. నేను బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ అండి, ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన ఏమన్నాడు ముందు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మాత్రమే అమిత్ షా గారు కలిశారట. వాళ్ళ ముగ్గురు మాత్రమే కలిసినప్పుడు మాట్లాడుకున్న మాటలు ఈయనకి ఎలా తెలుస్తాయి? పోనీ ఒకవేళ 4వ వ్యక్తి, 5వ వ్యక్తి ద్వారా తెలిసాయి అనుకుందాం, లేదా ఇంకొకరు ఎవరో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎవరితోనో మాట్లాడితేనో, నాదెండ్ల గారు వెళ్ళి ఎవరితోనో మాట్లాడితేనో, ఆ మాట్లాడినప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఈయనకి చెప్పారు అనుకుందాం. అలా చెప్పినప్పుడు ఇప్పుడు నాదెండ్ల గారు వచ్చి ఖండించారా, అదేం కాదు, ఏం మాట్లాడుతున్నారు, అదంతా అవాస్తవం అన్నాడు ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వర గారు డెఫినెట్ గా విభాగం చేసుకోవాలని భావిస్తాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా చిరాకు పడ్డాడు ఆయన. నేను ఎవరిని అరెస్ట్ చేయితే నేను ఎదుగుతానని అనుకోవడం ఏంటి, నేను కష్టపడి దేనన్నా తట్టుకోనకు వచ్చినోడిని నేను వెళ్ళి ఎవరినో అరెస్ట్ చేయమని అంటాం ఏంటి అని ఆయన అన్నాడు. నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటా ఉంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడు, ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకోవాలన్నాను.
అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకరికి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం? ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి? అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. ఆయన అన్నప్పుడు మరి నేను ఏం చేయాలి? నిజంగా ఆయన ప్రొఫెసర్ న్యూట్రల్ వాస్తవంగానే చెప్పేవాడు అయితే ఏం చేయాలి? ఏమంటే నాకు ఇదిగో పలానా వ్యక్తి చెప్పాడు, అయితే తప్పు అతనిదై ఉంటుంది, అతను అబద్ధం చెప్పి ఉంటాడు, కానీ నేను చెప్పింది అబద్ధం కాదని అతను తన నిజాయితీ నిరూపించుకోవాలి కదా. అది వదిలేసి వెనక్కి తీసుకోమంటారా? ఓకే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాను అంటే అర్థం ఏంటి? అంటే నోటికి ఏదొస్తే అది వాగేసి, నోటికి ఏదొస్తే అది చెప్పేసి, ఒకవేళ ఎవరన్నా వచ్చి తేల్పించబోయా నువ్వు ఎలాగ అన్నావు కదా అంటే లేదు లేదు నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాను అంటే అది క్రెడిబిలిటీయా? ఒక ప్రొఫెసర్కి ఉండాల్సిన లక్షణమా? ఒక జర్నలిస్ట్కి ఉండాల్సిన లక్షణమా? ఏ సోర్సు లేకుండా ఆయన అన్న మాట ఎంత పెద్ద మాట తెలుసా? ఆ మాట వల్ల ఇగో పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు వెళ్ళారట, ఇప్పుడు అమిత్ షా గారు వాళ్ళు అందరూ కుమ్మక్క అయిపోయారట, తెలుగుదేశం పార్టీని ఏకాకి చేస్తారట అని అర్థం వస్తుంది. అందులో తెలుగుదేశం కార్యకర్తలందరిలో ఖచ్చితంగా ఏంటి ఇలా జరిగిందా అనే ఒక అనుమానం, అభద్రతాభావం పవన్ కళ్యాణ్ గారి మీదో లేకపోతే జనసేన వాళ్ళ మీదో ఏర్పాటు అయ్యే విధంగా కుట్రపన్ని మాట్లాడిన మాట అది. క్రిమినల్ కాన్స్పిరసీ అది. అదేం ఆషామాషిగా మాట్లాడిన మాట కాదు. అలాగే అమిత్ షా గారు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచిన తర్వాత ఇంతమంది ఎంపీలతో అదే అమిత్ షా గారికి అది సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశారు కదండి ఆయన. వాళ్ళంతో నిజాయితీగా వాళ్ళ కూటమి ధర్మాన్ని ఇద్దరూ నిర్వర్తిస్తున్న క్రమంలో అమిత్ షా గారి క్రెడిబిలిటీ మీద, ఆయన మీద అనుమానం కలిగే విధంగా ఈయన మాట్లాడాడు. ఈ భారతదేశానికి హోంశాఖ మంత్రి, ఈ భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క క్రెడిబిలిటీని దెబ్బకొట్టే విధంగా మాట్లాడాడు. అదేమో ఆషామాషి విషయం కాదే. అది దేశ సార్వభౌమత్వానికి ఇవాళ నిజంగా అనుమానాలు వచ్చాయనుకోండి, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎలాగంటారా అని చెప్పి ఆయన అనుమానం పడితే ఇది దేశ సార్వభౌమత్వానికే ఇదొక గొడ్డలు పెట్టు కదా. స్థిరమైన ప్రభుత్వాన్ని కోల్చాలనే ఒక ప్రయత్నం కదా ఇది. ఇది దేశద్రోహం కదా, రాజ్యద్రోహం కదా. ఇదేం చిన్న విషయం అంటారేంటి? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి అమిత్ షా గారితో మాట్లాడి ఆయన అలాగే అన్న సరే అని చెప్పేసి వచ్చారట అని ఆయన మీద లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేశాడు ఈయన. అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కుమ్మక్క అయిపోయి తెలుగుదేశం పార్టీని ఏకాకి చేసేస్తున్నాయి, తెలుగుదేశం పార్టీని మోసం చేసేస్తుంది అనే ఒక బ్లేమ్ని పవన్ కళ్యాణ్ గారి మీద వేసాడు. ఎట్ ఏ టైం కూటమిలో ఉన్న 3 పార్టీలని కూడా ఆయన డిఫెన్స్లోకి నెట్టాడు. ఏ విధమైన సోర్సు లేకుండా, అన్నిటికన్నా దారుణమైన విషయం ఇది, ఏ విధమైన సోర్సు లేకుండా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అది తప్పు కదా. అంతేనా? అదేంటి ఆ మాత్రం దానికి ఇలాగంటారు ఏంటి? అదేమో పెద్ద విషయం కాదన్నట్టు అంటారు ఏంటిది? పోనీ ఈయన ఒకవేళ రాజకీయ నాయకుడు అనుకోండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడు అనుకోండి, ఓకే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, ఎందుకంటే అతను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి పట్టించుకోరు. అదే మాట చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జగన్ గారిని అంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వీళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఒకళ్ళు విమర్శించుకోవడం కామనే అనుకుంటారు. ఇతనికి పని ఏంటి? ఇతను ఏ కారణం ఉందని చెప్పి ఎంత పెద్ద బ్లేమ్ని 3 పార్టీల మీద, 3 పార్టీల యొక్క ఆ బంధం మీద అనుమానం కలిగించే విధంగా ఒక న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసి అంత పెద్ద మాట అనేసి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా తేల్చు, నువ్వు తేల్చకపోతే మీకు కేసులు పెడతావు అనగానే ఏంటండి నా మాటలు ఉపసంహరించుకుంటాను అంటే ఒక మాట అనేసి ఆ మాట అంతా ప్రజల్లోకి వెళ్ళి లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేసిన తర్వాత నేను ఉపసంహరించుకుంటానంటే సరిపోద్దా? ఇప్పుడు ఎవడో వచ్చేసి పొడిచేస్తాడండి, పొడిచే చచ్చిపోతాడు, ఆ చచ్చిపోయాక సారీ అండి నేను చూసుకోలేదండి అని నేను సారీ చెప్పేస్తున్నానండి అంటే వదిలేస్తారా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఈయనకి ఏం పని ఉంది? ఈయన ఒక నిజంగా వాళ్ళు వైసీపీ కార్యకర్త అనుకోండి, వైసీపీ నాయకుడు అనుకోండి, ఇలాంటివి 100 అనుమానండి, 100 అనుమానాన్ని ఎవరు పట్టించుకోరు. ఇక తెలుగుదేశం జనసేన వాళ్ళు దాని గురించి పెద్దగా ఆలోచించారు, ఆ వైసీపీలో ఉన్నారు కాబట్టి అంటారులే అనుకుంటారు. ఇక అలాగే కార్యకర్తలు ప్రజలు కూడా దాన్ని పెద్ద పట్టించుకోరు. కానీ ఈయన ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు? ఈయనేమో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటాడు ఆయన, అలాగే నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అంటాడు. సోర్స్ లేకుండా మాట్లాడడం ఇంత పెద్ద బ్లేము. ఏం మాట్లాడుతున్నారండి ఆయన? మళ్ళీ ఆ తెలంగాణలో అరచేస్తే కుదరదనేమో కొందరు, జర్నలిస్ట్ని అరచేస్తే కుదరదు. ఏంటి జర్నలిజం ఇది? ఏమంటే గతంలో జర్నలిస్టులు ఎలా ఉండేవారు తెలుసా? ఏదన్నా ఒక వార్త ప్రచురించిన తర్వాత అది కనుక పొరపాటు తెలిస్తే దానికి సరైన సోర్స్ లేకపోతే మరుసటి రోజు సవరణ ఇచ్చేవారు. ఏమంటే నేను ఇలాగ ప్రచురించాం, దయచేసి క్షమించండి, మేము క్షమాపణలు కోరుతున్నాం అని చెప్పేవారు. జర్నలిజం అంటే అదండి. నోటికి ఏదొస్తే అది వాగేసి జనాల్లో లేనిపోయిన అనుమానాలు, అపోహలు క్రియేట్ చేసేయటం, మనం అనుకున్న ఒక పార్టీకి అనుకూలంగా దాన్ని ఫేవర్గా మార్చే ప్రయత్నం చేయటం, అదేం జర్నలిజం అది? నేను మాట చెప్తాను, కొంచెం ఘాటుగానే ఉంటుంది, ఏమనుకోకండి. ఇప్పుడు ఒక మహిళ ఉంది, పట్టుకుట్టు కోసం పడుపు వృత్తి చేస్తుంది అనుకోండి. పబ్లిక్గా నేను పడుపు వృత్తి చేస్తున్నానని చెప్పి అందరికీ చెప్పి చేస్తుంది. అది చాలా బెటర్.
ఎందుకంటే అదేమి దాయలేదు దాయకుండా ఆవిడ పొట్టకూటి కోసం లేకపోతే వాళ్ళ పిల్లల కోసం చేయాల్సింది చేస్తుంది, పబ్లికే చేస్తుంది. అది కూడా చాలా బెటరే. అదే ఒక భార్య భర్తతో కుటుంబంతో ఉన్న ఒక భార్య భర్తకి పిల్లలకి తెలియకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందంటే అది వ్యభిచారం కన్నా దారుణం అండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక భార్య భర్త అన్ని చూసుకుంటున్నాడు, పిల్లలు ఉన్నారు, చక్కని కుటుంబం ఉంది, ఈ కుటుంబానికి చెందిన మహిళగా అతని భార్యగా వీళ్ళకి తల్లిగా చలామణి అవుతుంది పబ్లిక్లో. అలాంటిది వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందనుకోండి, అన్నిటికన్నా ఘోరం అది. ఆవిడతో పోలిస్తే వ్యభిచారం పబ్లిక్గా చేసే మహిళకి బెటర్. ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా ఓ పార్టీలో ఉండి ఆ పార్టీ తరఫున నువ్వేం మాట్లాడినా చెల్లుతుంది, ఏ ఆరోపణలన్నా చెయ్యి. కానీ మనం ఉండేదేమో వేరే బ్యాక్గ్రౌండ్, న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్. ఈ న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటూ మేధావిగా కొనసాగుతూ జర్నలిస్ట్గా కొనసాగుతూ మనం ఒక పార్టీకి అనుకూలంగా అక్రమ సంబంధం నేర్పడం అన్నిటికన్నా ఘోరం అండి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఇదే ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఈయనకి నిజం ఇంకో మాట చెప్పొచ్చండి. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా సరే జర్నలిస్టులకి లేకపోతే మీడియాకి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రజలకు అనుకూలంగా మాట్లాడడం అనేది అది జర్నలిజం యొక్క విధి, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఒక ప్రభుత్వాన్ని డిఫేమ్ చేస్తూ మరొక పార్టీకి మేలు చేయాలనుకోవడం మాత్రం తప్పు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మీరు ఈయన గురించి ఈ వీడియో ఒకటి చూడండి. ఆ టాక్సీ డ్రైవర్ తో మాట్లాడుతుంటాను చెప్తున్నాడు. పట్టణాల్లో టీడీపీ ఉన్న గ్రామాల్లో ఇంకా జగన్ పట్ల గట్టిగా ఉన్నారు సార్. ఎందుకంటే చంద్రబాబు అయితే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటుంది అనే భావన ఉంది, కానీ సంక్షేమ పథకాలు జగన్ పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద ప్రజలు చాలా క్లియర్ గా ఐడెంటిఫై అవుతున్నారు అని చెప్పాడు. ఎలక్షన్కి ముందు అంటే ఒకవేళ ఒక జర్నలిస్ట్ ఉన్నాడండి, ఒక మీడియా హౌస్ ఉంది, ప్రభుత్వం ఏదైనా వ్యతిరేకంగా ఉండాలి ఉంటే. కానీ ఎలక్షన్ ముందు మరి జగన్ గారిగా సీఎం, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఈయన ఏమండి, ఆయన పరిపాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు మరి ఆయన కనిపించలేదా? గ్రామాల్లో ఎలా ఉంది, మళ్ళీ జగనే గెలిచేలాగా ఉన్నాడు అని ఒక న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు తులసి చంద్ అడుగుతుంది, ఆయన పేటీఎం అవ్వాల్సిన అవసరం ఏంటి అంటుంది. మరి పేటీఎం అవ్వకపోతే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి, ప్రతిపక్ష హోదా విషయంలో 2 నాలుకల ధోరణి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రదర్శించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చాయి, కొన్ని లాగేస్తే ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అలాంటి రూలే లేదు, ఇన్ని సీట్లు వస్తే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోవడం అనే రూలే లేదు. ఎందుకు వచ్చింది? మరి ఇలాంటి పనులు ఈయన చేస్తున్నప్పుడు ఆయన పేటీఎం అంటే తప్పే ఉంది. మరి ఏ కారణంతో సపోర్ట్ చేస్తున్నాడు ఆయన? ఈ ప్రస్తుత వార్తల మీద ఒక 6 కనుక ఆకర్షించగలిగితే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోతుంది. వల్లభనేని వంశీ మాట్లాడుతూనే ఉన్నారు కదా, అందువల్ల రాజకీయాల్లో జరుగుతుంది, ఇందులో అనుమానం ఏం లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోవచ్చు, తెలంగాణలో జరిగింది కదా, అందులో అనుమానం లేదు. జగన్ చిటికేస్తే చంద్రబాబు నాయుడుకి ఏమవుతుంది? ప్రతిపక్ష హోదా పోతుంది, అందులో అనుమానం. నా అభిప్రాయం బలంగా 10% స్ట్రెంత్ ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు అనేది రాంగ్ ఆర్గ్యుమెంట్. అది కోర్టులో ఉంది, తేలుతుంది. 10% అనే ప్రస్తావన రానేలేదు ఆంటీ డిఫెక్షన్ లో. ఎందుకు చేస్తున్నాడు ఈయన? ఇది నా వైసీపీలో జాయిన్ అయిపోయి వైసీపీ అధికార ప్రతినిధిగాను వైసీపీ మేధావర్గంగాను మాట్లాడితే అది నేరం కాదు, అది తప్పు కాదు. ఎందుకంటే ఆయన మాటలు నమ్మనోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడం. ఈ న్యూట్రల్ ముసుగు ఏంటి? ఈ డ్రామాలు ఏంటి? మీరు చేసిన వృత్తి ఏంటి? మీ వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏంటి? మీ మాటలేంటి? ఇది దేనికి సంకేతం? ఇది మీరు వైసీపీకి ప్రోగా ఉన్నారు, పోనీ ఉండండి. ఇప్పుడు మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడే మేధావిగా చాలామంది అవుతున్నారు, అవ్వండి. ఏ సోర్స్ ఉందని మీరు బీజేపీని, జనసేనని అంత దెబ్బకొట్టి మాటలు మాట్లాడారు? కూటమిని విచ్ఛిన్నం జరిగే విధంగా, ఈ ప్రజలందరిలో భయాందోళన కలిగే విధంగా, అనుమానాలు కలిగే విధంగా ఎందుకు మాట్లాడారు? ఎందుకు ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశారు? ఆ అబద్ధాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు నిజంగా మీ మాటలే కరెక్ట్ అనుకుని చంద్రబాబు నాయుడు గారు అయ్యో అయితే బీజేపీ వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నట్టున్నారు, మనం ఇచ్చిన మద్దతు మనం ఉపసంహరించుకోవాలి అనే ఆ ఒత్తిడి తెలుగుదేశం కార్యకర్తల నుంచి వెళ్ళి ఒకవేళ ఏమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వం కూలిపోతే ఏంటి మీకు వచ్చే ఆనందం ఏంటి? ఎందుకు మీరు బీజేపీకి వెనుపోటు పడాలనుకున్నారు? ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కోల్చాలనే ప్రయత్నం ఎందుకు చేశారు మీరు? అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి కూడా విభేదాలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోతే లాభం ఎవరు జరుగుతుంది? ఎవరికి లాభం చేకూర్చడానికి ఇవాళ ఈ 2 పార్టీల మధ్యలోనూ ఈ లేనిపోయిన అనుమానాలు ఏ సోర్సు లేకుండా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ఇంత పెద్ద పెద్ద కుట్రలు పన్నేస్తారు, మీ మీద కేసు పెట్టకూడదు. కేసు పెడితే జర్నలిస్ట్ ముసుగు,
జర్నలిస్ట్ ముసుగేసేస్తారు, మేధావి ముసుగేసేస్తారు. ఏంటండి ఏం డ్రామాలు ఇవి? ఉంటే ఉండండి, వైసీపీలో ఉంటారా ఉండండి. వైసీపీకి అనుకూలంగా మాట్లాడే మేధావులు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. ఆ జర్నలిస్ట్ సాయను లేకపోతే మరొకరు అలాంటి వాళ్ళు చాలామంది ఆ ముసుగులో ఉన్నారు. అది ప్రజలందరికీ తెలుసు, మీ ముసుగు తెలుసు. మీరు వైసీపీలో ముసుగులో ఉన్నారని తెలిసి మీరు ఈ రోజున ఇంత పెద్ద బ్లేమ్ వేస్తే చూస్తే ఎలా ఊరుకోవాలి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, నీ భార్య చెడ్డదంటే నీ భార్య చెడ్డదనుకున్నారు అనుకుంటే చూసేవాళ్ళకి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి తిట్టుకున్నారులే అంటారు. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఫలానా వాళ్ళు భార్య ఇలా చేస్తున్నా పలానా చోట కనిపించిందంటే నమ్ముతారు ప్రజలు. ఎందుకు? మీరు న్యూట్రల్ ముసుగులో ఉన్నారు కాబట్టి, మీరు రాజకీయ నాయకులుగా లేరు కాబట్టి, రాజకీయ నాయకులు చేసే విమర్శలు మీరు చెయ్యరు అనే ఒక భావన ప్రజల్లో ఉంటుంది కాబట్టి విమర్శలు చేయాల్సిన అవసరం మీకేంటి అసలు? మీరు ఏమైనా పార్టీలో ఉన్నారా? మీరు ఏ పార్టీలో పనిచేస్తున్నారా? మీరు ఎక్కడైనా పోటీ చేస్తున్నారా? ఎందుకు చేయాలి విమర్శలు? మీరు విమర్శ అనేది రాజకీయ విమర్శలు ఏ సోర్స్ లేకుండా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ నాలే లేపేసుకుని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నాడు. మొట్టమొదటిగా మా తాతని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. ఎవరు కాదలేదు, ఎందుకంటే రాజకీయ విమర్శ. అది వాస్తవాలు మేము ప్రజలకు చెప్పాం, ప్రజలు తీర్పిచ్చారు. అలాగే కోడికత్తి చంద్రబాబు నాయుడు గారు చంపించారని ఇప్పుడు అంటున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారిని కూడా ఆయన చంపేశాడు, చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అంటున్నాడు. మా కుటుంబంలో 3, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు 3 బలైపోయారు. ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది. ఇప్పుడు అది రాజకీయ విమర్శ, ప్రజలు ఎవరు పట్టించుకోరు. మీకు పని ఏంటి? మీరే రాజకీయ పార్టీలో ఉన్నారు. మీరెందుకు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీని విచ్ఛిన్నం చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలనే ఈ ద్వంద్వ నీతి ఏంటి? ఎంత పెద్ద కుట్ర ఇది! అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే మీ కుట్రకి దేశద్రోహం కేసు పెట్టినా కూడా తక్కువే. ఇదేమి జర్నలిస్టులకి వాక్ స్వాతంత్రపు హక్కు లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛగా రాదు. ఇది కుట్ర, ఇది కాన్స్పిరసీ, నేరం. ఇది ప్రతి మనిషికి సహనం, ఆ సహనాన్ని దెబ్బతీస్తే విశ్వరూపం చూస్తారు. ఇక్కడ ప్రొఫెసర్ గారు అంటున్నారు కానీ ఎలక్షన్స్ టైంలోనే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు కదా, కేంద్రం హెల్ప్ తో జగన్ పని పడతాము అని చెప్పి. జగన్ నీకు ఒక రోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటోలు ఆడించకపోతాడు ఒక రోజు. ఇక్కడ కేవలం ఏముందమ్మా, అందులో ఏం తప్పు ఉంది? గతంలో కూడా ఆయన మీద కేసులు పెట్టాను, జైలు పెట్టింది కేంద్ర ప్రభుత్వమే కదా. గతంలో వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకునే ఆయన 1,00,000 కోట్లు చేశాడని 40,000 కోట్లు అంతా అటాచ్ చేసి ఆయన జైలు పంపించారు కదా, అదే కేంద్ర ప్రభుత్వం. తర్వాత మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ లెక్కర్లోను, శాండ్లోను ఎంత కుంభకోణాలు బీభత్సంగా జరిగాయి కదా. జరిగినప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవాలంటే ఆయన రాష్ట్ర పరిధిలో ఉండే నేరాలు చేయడైన సిబిఐ ఈడీ రేంజ్లో ఉంటాయి నేరాలు. మరి సిబిఐ ఈడీ రేంజ్లో ఉన్న నేరాలని కట్టడి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కదా చేయాలి. అవును, కేంద్రంతో చెప్పి మీకున్న మీ అవినీతిని అంతా బయట చేస్తారంటే ఏం తప్పు వచ్చింది? పోనీ ఆ మాట ఆయన అన్నాడు సరే, మరి ఆ మాట ఆయన పబ్లిక్గా అన్నవాడు ఈరోజు ఎందుకు ఒప్పుకోడు? నిజంగా అవును, నేను అడిగాను, ఆయన నేరాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయమని అడిగానని ఒప్పుకుంటాడు కదా. ఆయన నిజంగానే ఉంటే ఆయన వేళ వచ్చి ఖండించాడు. ఖండిస్తే మరి ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమంటే ఎందుకు ఖండిస్తున్నారు మీరు పలానా వాళ్ళతో అన్నాడు కదా, పలానా వ్యక్తి నాకు చెప్పాడు, ఇప్పుడు నా క్రెడిబిలిటీ దెబ్బ ఇలా ఉంది కాబట్టి నేను దాన్ని బయటపెడుతున్నాను, ఇదిగో నా సోర్స్ అని బయట పెట్టకుండా ఎందుకు ఆయన తోక ముడిచాడు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎందుకు తోక ముడిచాడు? ఎందుకు మాట్లాడిన మాటని నేను వెనక్కి తీసుకుంటున్నానని ఎందుకు అన్నాడు? అంటే అది అబద్ధమనే కదా. అంటే ఇది కుట్రపూరితంగా చేశాననే కదా ఆయన అర్థం. ఇది జగన్ గారికి మేలు చేయడానికి ఈ 2 ప్రభుత్వాలను కూడా అస్థిరపరచడానికి ఒక కాన్ఫరెన్స్ని తెర మీద తీసుకొచ్చాడనే కదా అర్థం. ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తారమ్మా? ఆయన మంచి చేసినప్పుడు ఆయన మంచి అందాం, ఆయన తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పి తీరాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే తన మాటలను ఉపసంహరించుకోవాలి, ఆయనే క్షమాపణలు చెప్పాలి అని అడగడానికి కనీసం ఏపీలో ఉండే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి నైతికత ఉందా అని చెప్పి కూడా ఖచ్చితంగా అడగాలి. లడ్డూలో తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది ఘీకి బదులు. భక్తుల మనోభావాలన్నీ విలవిల్లాడిపోయేలాగా చేసి ఇప్పుడు కామ్ గా అసలు ఏమైంది, కలిసిందా లేదా? మాకు తెలిసి ఆ మాట సీఎం గారు చెప్పింది కాదు, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు. ఎన్డీడీబీ ల్యాబ్కి పంపిస్తే ఆ రిపోర్ట్ వచ్చింది, ఆయన అదే చదివారు. ఒకవేళ ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలంటే ఎన్డీడీబీ ల్యాబ్ చెప్పాలి, అంతే తప్ప ఆ రిపోర్ట్ చదివినందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. సరే, పోనీ దానికి దీనికి ఎందుకు లింక్ పెడుతున్నారు మీరు? ఇంకోటి అంటది ఈవిడి,
అని చెప్పి క్లియర్ గా చెప్పకుండా వదిలేశారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? అది ఎంతవరకు నిజము? కొన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా విచారణ చేశారా? వాటిని ఏమైనా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారా? క్షమాపణ లెక్కర్లేదు, కనీసం ఉపసంహరణ ఉందా? ఇలాంటి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ అమ్మా. ఒకవేళ మీకు తెలియదేమో. ఇప్పుడు నువ్వు ఉన్నావు తులసి, నువ్వేం చేయాలి? ఎక్కడ ఏది ఉంది, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది నువ్వు చాలా వీడియోలు సోర్సులతో పాటు చేస్తావు. ఎందుకు సోర్సులు పెడతావు? ఇప్పుడు ఈవేళ నువ్వు ఈ వీడియోలో కూడా వాళ్ళు ఏం మాట్లాడారంటానికి సోర్సులు ఇక్కడ యాడ్ చేసావు. ఎందుకు సోర్సులు పెట్టావు? సోర్సులు లేకుండా చెప్పలేకపోయావా? ఎందుకంటే సోర్సు లేకపోతే మనం చెప్పేది నిజమని ప్రజలు నమ్మరనే కదా. మరి అదే ప్రొఫెసర్ గారు ఆ మాట అన్నప్పుడు దానికి సోర్స్ పెట్టాలి కదా. సోర్స్ లేకుండా నోటికి ఏది వస్తే అది వాగేయకూడదు కదా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా, వెనక్కి తీసుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ గారు వెనక్కి, వాళ్ళు తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు రాజకీయ పార్టీలని రన్ చేస్తున్నారు, అధినేతలు. జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర రక్త చరిత్రని ఇచ్చాడు. అదే సిబిఐ వచ్చిన తర్వాత అది నారాసుర రక్త చరిత్ర కాదు, వైఎస్ రక్త చరిత్ర, వైఎస్ కుటుంబమే చంపేసిందని వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆధారాలతో పాటు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకున్నారన్నమాట. ఈవేళ కూడా చెప్తున్నాడు కదా అదే మాట, చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు అంటున్నాడు ఈవేళకి. మరి అవెందుకు మాట్లాడరు మీరు? ఒకవేళ అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పాడు, అది మిస్ అవ్వలేదా, మిస్ అయ్యారా జనాలు నమ్ముతారు. జనాలకు ఒక ఐడియా ఉంటుంది, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు. ఎందుకంటే అవి రాజకీయంగా ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు, విమర్శలు. ఈయన రాజకీయ నాయకుడు కాదు. ఈయన ఒక పార్టీనే లేకపోతే ఒక వర్గాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మీద ఇలా లేనిపోయిన అభాండాలు వేయటానికి ఆయనకి అవసరం లేదు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. అది రాజకీయ విమర్శ కాదు, కుట్రపూరితమైన ఒక భయంకరమైన దాడి. అది నేరం అమ్మా. వాళ్ళు నువ్వు ఉన్నావు, అదే మాట నువ్వు చెప్పినా నేరం అవుతుంది. అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా నేను విమర్శిస్తే, నేను తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తను నాయకుడినో కాబట్టి అది మళ్ళీ నడుస్తుంది, అది విమర్శ. ఇలాగా న్యూట్రల్ ముసుగేసుకుని, మేధావులు ముసుగేసుకుని ఇంతంత పెద్ద పెద్ద కుట్రలు పనిచేయకూడదమ్మా. కుట్రలు పనిచేసేటప్పుడు సోర్స్ ఉండాలి. నువ్వు సోర్స్ లేకుండా ఎందుకు వీడియో చేయవో చెప్పు. నీ గుండెల మీద చేసుకుని నువ్వు ఆలోచించు. సోర్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తారా? రాజకీయ నాయకుల ఆరోపణలకి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన ఈ కుట్రకి చాలా తేడా ఉంది. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఖండించారు కాబట్టి సరిపోయింది. అసలు నేను వాడి చెప్తానండి, ఈ నిజంగా ఈ ఆరోపణ ఎవరి మీద చేశారు, ఎవరికి బలంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అమిత్ షా గారికి చూపిస్తుంది. ఎందుకంటే అమిత్ షా గారు ఇలా డబుల్ గేమ్ ఆడతారా, అమిత్ షా గారు ఇలా చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి మీదకే అనుకూలంగా ఉంటారా, కూటమిలో ఉంటూనే జగన్ గారికి ఆయన సపోర్ట్ చేస్తారా అనే ఒక అనుమానాన్ని ఈ రోజున ప్రజల్లో కలగజేశారు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి. ఆయన డబ్బుల కోసం ఆశపడకపోతే ఒక పార్టీని ఎందుకు భుజానికి వేసుకోవాలి? మరో పార్టీల మీద లేని అబద్ధాలు క్రియేట్ చేసి వాళ్ళ బంధాన్ని చెడగొట్టడానికి, వాళ్ళ మధ్యలో లేనిపోయిన అపోహలు క్రియేట్ చేయడానికి ఎందుకు ఇలాంటి లేనిపోయిన అబద్ధాలు చెప్పాలి? ఒక ప్రొఫెసర్ అయ్యుండి, ప్రొఫెసర్ అంటే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దిన వ్యక్తే కదా. అబద్ధం ఆడరాదు అని చెప్పే ఒక మాస్టర్ గారే కదా ఆయన. అలాంటి ఆయనే అబద్ధాలు చెప్పే దుస్థితికి వస్తే ఇంకేముందండి?